మా రా ముందే చెప్పుంటే తిన్నట్టుంటుంటుగమ్మా. ఏం ప్రశస ఎల్లిపాయ కారం అన్నం తింటుంది కదమ్మా. ఎల్లిపాయ కారము పప్పు వచ్చింది కానీ దానికి మీ నాన్న నూరు మనే ఇంత కారం ఎల్లిపాయలు వేసి రుద్దితే అతనికి వేసేసి నాన్న వదిన గెలిచాలని కావాల్సి కానీ ముందే చెప్పదేమో కదా. బాగంటివి కదా రాలేదు. నేను కూడా అనుకోలేదు. సడన్ గా మీ అన్నంగా నువ్వు మా అమ్మ చేతుర్లు అనుకోసానని తీసుకొని వచ్చాడు. ఏం లేదు అత ఏం మీ సౌండ్ నేను ఏడుస్తాను కింద కానీ గట్టి పోటీ నాకు అట్లా తెలుసు కదా మా అమ్మతో. ఇంకా తిండికి శాత కాదు. మన నాన్న గెలిచింది లాస్ట్ టైం ఫుడ్ ఛాలెంజ్ చేసినప్పుడు మా అత్త గెలిచేది చూడండి. కుష్కా చికెన్ ఏమైనా గిఫ్ట్ ఉంటేనే గెలుస్తుంది కదా. అసలు గిఫ్ట్ లేకుంటే ఇంట్రెస్ట్ రాదు. మార్చినాం చాలా రోజులైంది అబ్బా నేను మా అత్త ఫుడ్ ఛాలెంజ్ చేసి తిరిగి మరి ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నాను. నేనైతే మా అత్త గెలిచాలని కోరుకుంటున్నాను. నువ్వు అత్త నా కోడలే అనుకుంటది. ఇవన్నీ అత నువ్వే తీసుకో. తర్వాతకి నువ్వు చిన్ని తీసుకున్నావు అనుకున్నద్దు లే. ప్యాకెట్ నువ్వు తీసుకున్నాక నన్ను తీసుకుంటాలే. రెండు ఒకే సూర్యుని వెలుగు పడుతుంది. సరే ఏమన్నా ఇంట్లోనే చెప్పలేదు. వాయబ్బా ఇంటర్వ్యూ చెప్పినట్టు స్టార్ట్ చేస్తుంటారా? ఏం కాదు ఇంక ఫుడ్ వేసుకుంటే చెప్పండి. ఇక మా బాటిల్ కొంచెం దగ్గర పెట్టుకోమా ఇట్లా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ వ్లాగ్స్. ఎలా ఉన్నారని వీడియోస్ ఎంత బాగున్నారా? మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. స్టార్టింగే ఇంకా మామూలుగా స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి నేను మా అత్త కలిసి ఫుడ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం అనమాట. చాలా రోజులైంది ఫుడ్ ఛాలెంజ్ చేయక. లాస్ట్ టైం నేను మా అత్త ఒక 2 నెలలు ఏంటేదేమో చేసి కూడా చికెన్ కుష్క తెచ్చిండు వినోద్ అయితే. ఆసారి నేను ఓడిపోయానే. ఈసారి ఎవరికి గెలుస్తారో చూడాలా. ఇద్దరికి సేమ్ లేమ్మా. చూసుకో మరి ఏదైనా ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు అట్లా ఏం లేదు. ఎక్కువ తక్కువ సేమ్ షాపు సేమ్ రేట్ కాబట్టి ఏం ఉండదు. అట్లా మనము ఇంట్లో ఏదన్నా కొంచెం ఎక్కువ తక్కువ వేసుకుంటాం కానీ వాళ్ళు కరెక్ట్ తూకాలు వేసుకుంటారు. ఒకసారి టొరక్ అయితే నా పీసులో ఒకటే నేనే గెలిచాను అంటది. షార్వా తర్వాతకి మజ్జిగ ఉల్లిగడ్డలు ఇవన్నీ అయితే ఇచ్చారనమాట. ఇంకోటి స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేద్దామా? గెలుస్తావు కదా. గెలిచేలానే ఉంటది ఎవరికైనా కూడా. గెలుస్తాను కళ్ళు మూసుకో, నేను ఒకటి చేస్తాను. ఉండండి కళ్ళు మూసుకో. నువ్వు కళ్ళు తెరచద్దు. పోతా నువ్వు కళ్ళు మూసుకో. ఏమో ఎత్తకిందామా లేదు నిద్ర మబ్బులే లేసి వచ్చింది కదా అని. కళ్ళు మూసుకో. నువ్వు తెరచదు చూడు అట్లే పెట్టు. ఆన్లోనే పెట్టాలి. తెరచనేద్దు మీ అమ్మని కళ్ళు. కెమెరా ఆన్లోనే ఉండదు, తెరిచినా దొరకపోతాము. గెలిస్తే అసలు తగ్గకూడదు అనమాట. అత లాగా నీకోసం పాపము గెలిచినాక ఇద్దాం అనుకునేది. నీ డల్నెస్ చూసి ముందే సర్ప్రైజ్ లీక్ చేసే చూడమా. బిర్యానీ ఛాలెంజ్ లానా నువ్వు గెలిస్తే నేను నీ గిఫ్ట్కి ఇస్తాను నీ సీర. సరేనా? సరే ఇంకా స్టార్ట్ అనలేమా. పట్టగా అవతల తుట్టు పెట్టుకో. గెలిస్తే నీకే చూడే. గెలుచుకుంటే నీ చేతుల్లో నాకు ఇవ్వాలి చూడే. ఈ ముందర పెట్టినా
గెలిస్తే నేను ఇస్తాను నీకు, నాన్న గెలిస్తే నాకు ఇవ్వాల, సరేనా? సరేలే, అది నా ప్రకారం ఇంకా. ఏమంటే చీర బదులు అమ్మ 500 ఇస్తుంది, చీర మీదే కాబట్టి. స్టార్ట్ అవుతా, స్టార్ట్ లేండి ఇంకా. మా గెలిచండి. మసాలానా? నేను గెలిచాను కాబట్టి పార్టిసిపేట్ చేయను, బాధ అనిపిస్తుంది నాకు ఓడిపోయినాక. హాస్టల్ నుంచి వచ్చినాక నెక్స్ట్ డేనే పెట్టాలి చూడు, అప్పుడైతే బాగా నాన్ వెజ్కి దూరం ఉంటాం కదా, అప్పుడు ఏమన్నా గెలిచే ఛాన్స్ ఉంటుంది. బోన్లెస్ ఏమోలేమా, ఇగ్గిపడేయండి ఇంకా. అదే ఇగ్గల ఫస్ట్ చీర ఉండదు చూడతా, చీర నీళ్ళు ఎందుకు తాతావు? అమ్మో కొన్ని టైం ఏం లేదంటలేమా. తిన్నాము ఊరికే. వినోద్ ఆటో పోయినప్పుడల్లా ఇట్లా బాటిల్ నీళ్ళు తాగుతాడు, ఆ బాటిల్ ఆడే ఉంటాయి అనుకోసం నేను ఇంట్లో తెచ్చి ఫ్రిడ్జ్లో పెడతాను. లేదు, నిన్న ఎమ్మలు తీసుకుపోయి ఆడుకుంటారు, నిన్న 2 బాటిల్స్ ఏం వేస్ట్ చేసారు. లేండి లాగించండి. బాగున్నది, బాగుందా? ఫస్ట్ గెలిచండి. ఈసారి ఇద్దరు ఫుల్ కాన్ఫిడెన్స్ మీద ఉంటారు కాబట్టి ఎవరు గెలుస్తారో మరి. తినదు ఫాస్ట్ తినండి. ఎండాకాలము అన్నం కంటే ఎక్కువ మనకి అనిపించే నీళ్లు తాగాలని అనిపిస్తుంటది. నువ్వు అస్సలకి తక్కువ, ఇట్లా పోయి వచ్చినప్పుడే నీళ్ళు దోపకైతుంటాయి. ఎండాకాలం వస్తే అన్నం తక్కువ, నీళ్ళు ఎక్కువ. అందుకోసం మనకి గొంతు పడినట్ల టైం అయితే ఏం పెట్టుకోలేదు, మామూలుగానే ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళు విన్నర్ అనమాట. ఇద్దరు ఈక్వల్ ఉన్నాయి. గ్లోరీ, నీకు తినాలనిపిస్తున్నది కదా పాపం, 2 ముద్దలు. ఎవరన్నా ఒకరు ఓడిపోతే కన్ఫర్మ్ గా బిర్యానీ మాకే చెందుతుందని తెలుసు కాబట్టి ఏమన్నాను ఇంకా. తిందరా, ఎవరినెవరిని గెలిపితురా. అట్లా ఆప్షన్ ఉంటే బాగుండి. ఇంకా ఇద్దరి మధ్యలో నేనే చీర తీసుకొని జంప్ చేస్తుంటే ఇక. ఎవరి ఇష్టం వాళ్ళదని తినండి ఇక. చాలా రోజులైతే మా ఇంటికి సీరియల్ పండగ అప్పుడు వచ్చింది. ఏం మాటలు లేవంటది మీ అత్త, ఏమనుకుంది? సీరమ్మ నీకెళ్ళట, ఎవరు గెలుస్తారు కదా, నాకెట్లా కదా. పాపం ఇట్లా బిర్యానీ వస్తుందని ఇంటి అమ్మ వెళ్ళిపోయి కారం ఇంటికి తింటుండే. అదే వెళ్ళిపోయి కారము పప్పు ఉంటే తినే అట్ట అడమడి. వదిన తింటుంది, నీ తింటుంది, ఇద్దరు సేమే కనిపిస్తుంది. ఒక ముద్ద 2 ముద్దలు వదిన తక్కువదే. ఆ రోజు ఆ సారి చేసిన లాస్ట్ సారి చేసినప్పుడు నీళ్ళు ఎక్కువ తాగానే, తినలేకపోతే నేను అందుకని ఈసారి తెలుగు మీద కొన్ని తాగుతున్నాను. పాత ఇంట్లో ఉన్నప్పుడు కుండ బిర్యానీ ఒక్కటే తినింటివి తెలుసా, గుర్తుందినే. బ్రౌన్ కలర్ శారీ కట్టుకునేవి చూడు, కుండ బిర్యానీ. ప్రశస్తకు కూడా చిన్నప్పుడు బిర్యానీ బాబయ్య బిర్యానీ అంటుండే. అప్పుడు ప్రశస్తకు ఒకటే మనకు ఉండింది, ఇట్లే ఉండవు అప్పుడు. ఎగ్గుగుని తినండి. కొన్ని నీళ్ళు తాగే అమ్మేదంటే తాగేది నీళ్ళు నీకన్నా వదినా అడగా.
ఈరోజు వెరైటీ బిర్యానీ అంటే మామూలు చికెన్ బిర్యానీ కాదు ఇది బిర్యానీలానే ఇది ఏమో అంటారు పేరు తెలియదు నాకు అది నాకు తెలిసి బోన్లెస్ అనుకున్నాను. బోన్లెస్ చికెన్ బిర్యానీ అంతే ఉంటుంది నాకు తెలిసి. కొంచెం మసాలా ఎక్కువ యాడ్ అయినట్టు కదమ్మా. ఎక్క ఉన్నది ఎలగుడ్లు అచ్చము లవంగాలు లెక్క వేశారు అయితే బాగుతుంది ఇంకా లాస్ట్ వరకు గట్టిపోతే బాగుంటుందా చారు ఏమో వదిన మజ్జిగతోనట్టే తిన్న చారా వేసుకోలే. ఏమోలే ముక్కలు తిను తింటు కదా ఆడు చూడే వదిన విన్నావా నీ విన్నావా. ఆడే ఎక్కువ తినలేదు చాలా రోజులు గ్లోరక్కనాన్ని చేయరు గ్లోరక్కనే తలకాగోడు కట్టచ్చు. అస్సలు తెలుసా అప్పుడు పెడితే నువ్వు అసలు ఆ ఫుడ్ ఛాలెంజ్లో ఎందుకు పోతావు, నువ్వు తెలుసు కదా ఓడిపోతానని తెలిసి మరకు ఉంటావు అంటారు మా ఫ్రెండ్స్ అయితే. ఎక్కువ చేసి మన ఇద్దరు అనుకుంటా గ్లోరక్క నాన్న నేను తింటాను ఇంకా అట్టే ప్రిన్స్ అగ్గుట్టినప్పుడు ఆడ పాత కొట్టు ముందు కదా ఆడ చిత్రాన్నము పెరుగు బువ్వ కోడిగుడ్డు కొట్టింది. చెట్లుండి కదా నీకు అవన్నీ కొనుక్కొచ్చినవి. ఎంత బాగుండే అప్పుడు ఎంత బాగా తినచ్చు ఊకే నా శాత కదా ఓడిపోయి ఫస్ట్ ఇంకా ఒక 2-3 ముద్దలు తిన్నా అంటే ఇంకా తగ్గని చూస్తాను. రోజు ఇవే చేస్తుంటారు మనం ఎప్పుడో ఒకసారి చేసేదానికి అమ్మో అనిపిస్తుంది. అది కూడా మరి పెద్ద పెద్ద ప్లేట్లు ఇంత అన్నము చికెన్ ఓతుట్టు చపాతీలు ఓతుట్టు చేపలు ఓతుట్టు పెట్టుకుని తింటారు కొంతమంది అయితే చేయొచ్చు తినేవాళ్ళ. మేము కూడా ఇంట్లో మామూలు చికెన్ అట్లా చేసుకుంటే తింటాం కానీ ఇట్లా ఫుడ్ ఛాలెంజ్ అన్నప్పుడు ఇంకా అంటే మనం ఇంత ఇచ్చాను ఆడేసుకుంటాం. మసాలా ఐటమ్లు ఎక్కువ వేస్తారు వాళ్ళు అంతే ఏం లేదు. కొత్తిమీర కొబ్బరి ధనియాల పొడి కొద్దిగా అంతే బాగా తినచ్చు. అయిపోలే బాగుతున్నది ఇంకా ఏమో లాస్ట్ వరకు ట్రై చేయండి మా. ఏం లేదా ఏమి ఇప్పుడు ఓడిపోయినా అనుకుంటే కొంచెమే ఉన్నది ఇంకా ఉన్నది నన్ను ఇంతకే ఎంత తనకలాడుతున్నాను ఏమో లాస్ట్లో నువ్వే గెలిచి వచ్చే మళ్ళీ. అదే కదా ఫాస్ట్ తింటివి వదిన స్లో తినే లాస్ట్లో అయిపోయా నువ్వు డౌన్ అవుతుంది. మా జానగారు కూడా ఎదురు చూస్తున్నాడు ఫ్రెండ్స్ మాకు ఎప్పుడు ఇస్తారో అనుకో సరే అని. ఏమి ఇద్దరు స్టాప్ అవుతున్నారు లేమా ఈ గ్యాప్లో తినే. ఎట్ట చూసుకున్నా వదినే విన్నారు ఇంకా. మా అమ్మ నీది అయిపోయినప్పుడే ఫిక్స్ అయ్యి ఇంకా అందుకే స్లో అయ్యా. ఇంత అయిపోతే నన్ను విన్నారమ్మా ఇంత పూర్తి చేస్తారే నన్ను విన్నారు ఇంకా టైం ఉండదు. అమ్మ నిన్ను బాగానే ఓడించుంటుంది కదా ఇంతకు ముందు ఒక 2 సార్లన్నా తినలేదు అప్పుడులాగా అమ్మ ఇప్పుడు అస్సలు. అప్పుడు కూడా తింటుంటే ఇందాక కూడా అంటారు మా ఎత్తుని తిందు మీ అత్త అన్నది. లేత
మా అమ్మ నీ ప్లేట్ చూడనికే సరిపోయా. నన్ను ఇంకా మధ్య మధ్యలో మాట్లాడుతూనే ఉన్నాను ఇంకా అవు వీడియో స్టార్టింగ్ నుంచి వదిన మాట్లాడుతూనే ఉండదు. అంటే నాన్నగారు మాట్లాడాను ఏడ మాట్లాడేవమ్మా నానే మాట్లాడుకుంటూ తింటున్నాను నాన్నగారు మాట్లాడుతున్నాను కొంచెం కాదు ఇంక అంత అయిపోయి వదింది అన్నంగా. వదింది అంత అయిపోయి నీదొక్కటే. ముక్కలు టాప్ చూడండి అన్నం అయితే మొత్తానికి అయిపోయేదిలే ఇంకా. నానే విన్నారు కదా చెప్పు మరి నువ్వే నన్ను మా అయితే ప్రేమతో ఇద్దాము అవుగమ్మా. ఆ చీరని చూసాను తింటావేమని ముందే తెచ్చి పాపం తెచ్చి పెడితే మా నమ్ము అసలు ఈ టైంలో ఆ సీర కోసం ఏ నిజంగా అంత ఫస్ట్ అడుగుతుంది ఏం గిఫ్ట్ అని వినదా, ఏం గిఫ్ట్ అంటది. ముక్కలు కూడా తింటే గెలిచినట్టు వదిన అవిని కూడా తిను. టైం పడుతుంది ఇంకా కష్టమైనా కానీ తింటా తెలిస్తే సంతోషం నాకు వద్దులే ఇంకా అన్నం అంత అయిపోయేది పాపం మరి ఆడ మాకు అట్లా చెప్పచ్చు కదా ఊగా అట్లా అంటే నేను అమ్మయ్య అత నాన్న గెలిచి నీ చేతుల మీదుగా వదిలి నాన్న గెలిచేది అని ఈసారి గెలుస్తుందేమో అనుకుంటా అమ్మ. అప్పుడైనా బీరువాకాడ అప్పలాగా షాతుగా పాప తిన్నికి అందులో చెల్లిపోయి కారం తింటే అన్నం తింటే అని అదా నాన్న గెలిచానంటే ఇంక చెప్పు ఇంకా నీ ముక్కులోట వచ్చింది చూడ అత ఇంకా అయినా నువ్వు గుడ్డు అట్లా పెట్టావు కదా ఇది నేనా ముక్కలు తినా గుడ్డు తినా మజ్జిగ మొత్తం గిన్నెలో టోటల్ అయిపోయి కొట్టేది ఆయన గుడ్డు తిన్నట్టు వదిన అనుకుంటే నన్ను విన్ను ఉంచానే అయినా సరే నేనే విన్నారే కదా నువ్వేలే ఇంకా నేనే విన్నారబ్బా చేతుల మీద నేను చీర తీసుకుంటున్నాను సంతోషంగా ఉన్నది ఇవన్నీ గడ్డకి తీస్తాను ఇంకా ఫస్ట్ చెప్పు కదా నేను గెలిస్తే నీకు ఇస్తాను, నువ్వు గెలిస్తే నాకు అత్త చీరని. గెలిచిన దానికి చీర నీకే థ్యాంక్స్ అత్త థ్యాంక్స్ బాగుండాలి కలర్ మంచిగా తెచ్చానులే తెచ్చాను అంట నానే ఇచ్చాను కాబట్టి నానే తెచ్చాను బాగుండాలి మెత్తగా మెత్తగా కదా. ఇంకా నా సంతోషం కోసం విన్నర్ అయింది నేనే, కాకపోతే చీర మరి తిరిగి మా అత్తకైతే ఇస్తున్నాను అబ్బా. ఏమి ట్విస్ట్ తీసుకోమా తీసుకో. నా సంతోషం కోసం తిరిగి మా అత్తకే నేను గిఫ్ట్ ఇస్తున్నాను చీరని తీసుకో. సరే ఎప్పుడు పాప మూకే ఛాలెంజ్ చేస్తున్నాం పోతున్నాం అనమాట. మా అత్త ఓడిపోయిన హ్యాపీనెస్ కోసం అయితే మా అత్తకి నేనైతే చీరనైతే ఇస్తున్నాను. అత్త ఎప్పుడైనా కట్టుకో అట్లని ప్రతిసారి ఓడిపోయావమ్మా గట్టి పోటీ వెళ్ళదానికి. కొంచెం మిగులుతుండలే ఆయన పండుకునిండి అమ్మ పండుగ పాప నెమ్మడే అత్త లేతానిందేమో లేచా అత్త హ్యాపీ సేమ్ టు కాదత నువ్వు సంతోషమా అంటది నీకు సంతోషమా అంటది. ఓడిపోయిన చిన్న బాధ ఉన్నది మా ఇత్తలో చీర ఇచ్చారు కదా హ్యాపీ అయింటావు ఇప్పుడు. ఇదబ్బా ఈరోజు వీడియో అయితే ఫుడ్ ఛాలెంజ్ అయితే మాత్రానికి గట్టి పొట్టే ఇచ్చామే ఇచ్చాము కానీ గెలలేకపోతే చీర వచ్చింది నాకు. ఇంకా చాలా హ్యాపీ మా నాకు ఇంకా మా అత్త ఇంకా హ్యాపీ అనమాట. ఇంకా చీర అయితే అత్తకు బాగా నచ్చింది. ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో అయితే ఇంకా ఇంత ముందులాగే వ్లాగ్స్ కానీ ఫుడ్ ఛాలెంజ్ కానీ చేస్తామండి. ఇంకా మమ్మల్ని ఇట్లే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ ఎప్పటికీ మాకు ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా ఈ వీడియో అంతా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. లైక్ చేయండి అను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంత ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు అలవాటు పడి నోరు బాగా తిరుగుతున్నది అనమాట.